కుప్పంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంపై అనేక అపోహలు వస్తున్నాయని, భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కడా ప్రత్యేక అధికారి ఐఏఎస్ వికాస్ మర్మత్ తెలిపారు. అమ్మవారి జాతరకు ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కూడా సుమారు 8 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందన్నారు. ఇప్పటికే సంబంధిత కమిటీకి, ఆలయ పూజారులకు, ప్రజలకు కూడా ఆలయ పునర్నిర్మాణం కోసం అనేక ప్రతిపాదనలు చేశామని, అయితే సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ అవుతున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వికాస్ మర్మత్ స్పష్టం చేశారు. అయితే కొంతమంది కావాలనే లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి మాటలు ప్రజలు, భక్తులు నమ్మవద్దని అన్నారు. కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం చేపట్టిందని, ఇప్పటికే అనేక కార్యక్రమాలు ప్రారంభం కూడా అయ్యాయని, ఇలాంటి సమయంలో కొన్ని సున్నితమైన అంశాలను ఇలా ప్రచారం చేయడం తగదని అన్నారు.